ఇక మరోవైపు నేరుగా గంజాయి సరఫరా చేస్తే పట్టుబడతామనే భయంతో నేరగాళ్లు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారు చేసి బహిరంగంగానే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఖమ్మంలో ఇవాళ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం పట్టణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీ చేపట్టారు. ఈ మేరకు చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నుంచి 3 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్ చేశారు. అదేవిధంగా అక్రమంగా నిల్వ ఉంచిన 8 కిలోల ఎండు గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఓవరాల్ గా గంజాయి సరఫరాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, ఇక్కడ చెప్పండి. చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ వైజ్ గా చూసుకుంటే అందులో ఖమ్మంలోని గంజాయి దందా విపరీతంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అంటే అట్రాక్ట్ చేసుకోవడానికి చాక్లెట్స్ రూపంలో కూడా వీటిని అమ్ముతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్ ఏంటి? రైట్ శ్రావ్య, ఏదైతే రాష్ట్రంలో మారక ద్రవ్యాలపై అటు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్తున్నప్పటికీ డ్రగ్స్ మాట అనేది అయితే వినిపిస్తూనే ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అటు మత్తు పదార్థాల నిర్మూలనకు కూడా పోలీసులు అయితే పగడ్బందీ చర్యలు అయితే చేపడుతున్నప్పటికీ పక్క రాష్ట్రాల నుంచి అయితే మత్తు పదార్థాల సరఫరా అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాకు సరిహద్దుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అదేవిధంగా ఒడిశా, అటు ఏపీ నుంచి కూడా ఇటు గంజాయి రవాణా అయితే కొనసాగుతుంది. అయితే వీటి రవాణాలో కూడా అంటే అటు సరఫరాదారులు కావచ్చు, ఏదైతే స్మగ్లర్లు కాదు కొత్త దారులను అయితే ఏర్పాటు చేసుకుని అయితే సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పుష్ప సినిమాలో ఉన్నటువంటి అదే తరహాలో గతంలో తరలించారు. ఇప్పుడు మాత్రం సరికొత్త పందాన్ని అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ లో అయితే అక్రమంగా తరలిస్తున్న 8 కేజీల గంజాయితో పాటు 3 కేజీల విలువైనటువంటి చాక్లెట్లను కూడా, అదే గంజాయి చాక్లెట్లను కూడా అది ఎక్సైజ్ డిపిఎఫ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే పట్టుకున్నారు. ఇక మహారాష్ట్రకు చెందిన రాకేష్ చౌహాన్, అదేవిధంగా బాలి వసంత్ సాలుంకేలా ఇతనైతే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్నటువంటి అటవీ ప్రాంతం కావడంతో అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇది భద్రాచలం నుంచి మాత్రం ఇటు సరఫరా జరుగుతుంది. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినప్పటికీ వీరైతే సరఫరాదారులు కొత్త పందాలను ఏర్పాటు చేసుకొని ఇటు సరఫరానైతే అటు గంజాయినైతే సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే పెడ్డర్లకు సంబంధించిన వారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు, మైనర్లు కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఇప్పటికే తాజాగా ఏదైతే జిల్లా రాజధాని కేంద్రానికే ఉన్నటువంటి చాక్లెట్ల దందా ఇప్పుడు మళ్ళీ జిల్లా స్థాయిలకు కూడా చేరుకుందని ఈ ఘటన ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే హైవే పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పటికీ అటు గంజాయి స్మగ్లింగ్ అయితే జరుగుతుంది. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుతుంది. ఇప్పటికే ఏపీ తెలంగాణ బోర్డర్ లో నామమాత్రపు తనిఖీలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు గంజాయి స్మగ్లింగ్ పై అయితే నిఘా పెంచాలని చెప్పేసి అయితే పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికీ యూత్నే ప్రధానంగా టార్గెట్ చేసుకొని అయితే ఈ గంజాయి రవాణా అయితే కొనసాగుతుంది. వీరందరూ కూడా ఏదైతే కాలేజీలు, అదే విధంగా స్కూల్ పిల్లలను కూడా ఇప్పటికైతే టార్గెట్ చేసి గంజాయి దందా, ఏదైతే చాక్లెట్ దందాని అయితే కొనసాగిస్తున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. ప్రధానంగా చూసుకుంటే అక్రమ రవాణాకు సంబంధించి సరికొత్త పందానైతే ఈ గంజాయి స్మగ్లర్లు అయితే ఏర్పాటు చేసుకొని అయితే సరఫరా చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. రైట్ గా థ్యాంక్ యూ ఉపేందర్.